కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతోంది. సాయంత్రం అధికారుల కమిటీతోటి ఉత్తమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారులు అధ్యయనాన్ని పూర్తి చేశారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో కాళేశ్వరం నివేదిక సిద్ధం కాబోతోంది. కమిషన్ నివేదికపై కేబినెట్లో ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో ప్రవేశపెడతామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వృధా చేశారని, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే 38,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం కట్టారని ఉత్తమ్ అన్నారు. జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు. ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నాం. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కేవలం మతలబు కోసమే, నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ అన్నారం సుందిలా ఫౌండేషన్లే బలహీనంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేపటి కేబినెట్ మీట్లో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారంటున్నారు. ఎలా ఉండబోతోంది, ఏం జరుగుతోంది అక్కడ? కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈరోజు రేపు ఏం జరగబోతుందనే దానిపైన మాత్రం ఒక సర్వత్రా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 6:45కి ఇటు కరీంనగర్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. దీనికి సంబంధించి కాళేశ్వరం కమిటీకి సంబంధించి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్కి సంబంధించిన దానిపైన 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఇప్పటికే వేయడం జరిగింది. సో ఈ కమిటీతో ఈరోజు సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. దానికి సంబంధించిన దానిపైన ఏదైతే 600 పేజీలకు సంబంధించిన దానిపైన బ్రీఫింగ్ ఒక నోట్ని తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ బ్రీఫింగ్ నోట్ తయారు చేసిన తర్వాత సీఎంని ఈరోజు కలుస్తారా, రేపు కేబినెట్కి ముందు కలుస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ 600 పేజీలకు సంబంధించిన దానిపైన క్రోడీకరించి పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి రిపోర్ట్ని రేపు అటు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ చేయనున్నారు. సో దాని తర్వాత కేబినెట్ మొత్తం కూడా ఒక డెసిషన్ తీసుకొని దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలని మాత్రం ఆలోచిస్తున్న నేపథ్యం చూసాం. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈవినింగ్ జరుగుతున్నటువంటి భేటీ అయితే చాలా కీలకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన దానిపైన ప్రతి ఒక్క దానిపైన కూడా క్రోడీకరించి ఒక షార్ట్ రిపోర్ట్ అయితే తయారు చేసే నేపథ్యం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కాళేశ్వరానికి సంబంధించి అనేక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్సైడ్ జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మాటల యుద్ధాన్ని కొనసాగించాయి. సో ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం అధికారులతో భేటీ కావడం, న్యాయపరమైనటువంటి సెక్రటరీతో కావచ్చు, అలాగే ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీతో కావచ్చు, మిగతా అయితే 3 టీంని ఏర్పాటు చేశారో ఆ టీంతో మొత్తం కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఆ పార్టిసిపేషన్ తర్వాత బ్రీఫ్ రిపోర్ట్ని రేపు కానీ ఈ రోజు నైట్ కానీ సీఎంకి ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రిపోర్ట్ని మొత్తం కూడా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ చేస్తారు. సో మొత్తానికైతే ఒక సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ నడుస్తుంది. ఈ రిపోర్ట్లో ఏ ఉండబోతుంది, ఈ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.